హాయ్, వెల్కమ్ టు అర్నిక టైలర్స్. ఈ వీడియోలో మనం బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ బ్లౌజ్ లెంత్ 13 ఉంది. మనకి 13 దగ్గర మార్క్ చేయండి. పైన ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఖర్చు కోసం. మీ 13 దగ్గర లైన్ కొట్టండి. సంఖ మనకి 14 ఉంది. నేను 4.5 తీసుకుంటున్నాను ఇక్కడ సంఖ రౌండ్ కోసం. ఇక్కడ కూడా లైన్ కొట్టండి. పాటలు చూసేసి 32 ఉన్నది బాడీ. 32 పావులకు 9 తీసుకుంటున్నాను, అంటే 35 3 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. అలాగే నడుము కొలత వచ్చేసి 28 ఉన్నది. 28లో 4వ భాగం 7 పెడుతున్నాను. ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకున్నాను. చూపించిన విధంగా లైన్ కొట్టండి. ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం. షోల్డర్ మనకి 15 వచ్చింది. ఇక్కడ నేను 5.5 షోల్డర్ తీసుకుంటున్నాను. అలాగే కింద చూడండి 5.5, కింద 6 తీసుకున్నాను. షేప్ కోసం ½ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. చాలామంది ఇట్లా చేయరు. షేప్ రావాలి కాబట్టి మనం అలా చేయాలి. చూడండి మనకు 14 వస్తుంది. 7 వచ్చేసింది, 14. ఇక్కడ మేడ 2.5 తీసుకుంటున్నాను. మేడం పొడవు వచ్చి 9 ఉన్నది మనకి. దగ్గర మార్క్ చేయండి. పైనుంచి 2.5 లైన్ కొట్టండి. దీనికి ఆల్రెడీ డిజైన్ వచ్చింది కాబట్టి దీనికి మేడం మనం కట్ చేయట్లేదు, జస్ట్ రౌండ్ గీసామంతే. నేను చూపించిన విధంగా కట్ చేయండి. కింద లైన్ ప్రకారం కట్ చేయండి. అలాగే అక్కడ సెంటర్లో డాట్స్ వస్తాయి, డాట్స్ పెట్టండి. మెడ దగ్గర కూడా డాట్ పెట్టుకోండి. మనకు తెలియదు కదా మేడం ఎంత వస్తుందో, సో దానికోసం. అలాగే బ్లౌజ్ ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కావాలి. సైజ్ బ్లౌజ్ కాదు కాబట్టి మెజర్మెంట్స్ ఎలా ఉన్నా చూడండి. ఒక 1.5 ఇంచ్ దానికంటే పైకి గీయండి. మార్క్ చేసిన దగ్గర ఇక్కడ స్ట్రైట్ లైన్ కొట్టండి. ఇక్కడ క్రాస్ లైన్ గీయండి. మనకి మేడ డైరెక్ట్ పెట్టుకోండి. ఎంత 7 ఉన్నది ముందు మేడ కాబట్టి 7 దగ్గర మార్క్ చేయండి. చూడండి 7 వచ్చింది. ఇక్కడ పైన మెడ పెరిగితే కింద ఇది డౌన్ అవుతుంది. బాడీ ఎక్కువ ఉంటే కిందికి వస్తుంది. మనకు బాడీ తక్కువ ఉంది కాబట్టి పైకి పోయింది. ఇటు సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంచి కట్ చేయండి. సమానంగా కట్ చేయకండి. ఇక్కడ పైన కాటు పెట్టండి. ఇది బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టండి. ఫ్రంట్ డౌన్ తీయండి. ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి. మనం 2.5 తీసుకుంటున్నాను. డాట్కి 2 ఇంచ్ తీసుకున్నాను. 3 చూడండి, 3. సో మనకి 7 ఉన్నది కాబట్టి 3 ఎక్కడ ఉందో అక్కడ మార్క్ కొట్టండి. అక్కడ నుంచి అక్కడ పైన షోల్డర్కి స్ట్రైట్ లైన్ కొట్టండి. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో కొలుద్దాం. 8 ఉన్నది.
మీదే ఉన్నది. మనకి కింద షేప్ వస్తుంది కాబట్టి పైన ఇంచున్నర తీసేసి 8 ఎక్కడ వచ్చిందో అక్కడ మార్క్ కొట్టండి. ఈ మార్క్ ప్రకారం కట్ చేయండి. కట్ చేయకపోయినా పర్లేదు, కట్ చేయకుండా ఉంటే 4th డాట్ వేసుకోవాల్సి వస్తుంది. మనం 4th డాట్ అవసరం ఉండదు కాబట్టి అది కింద కరెక్ట్ కట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న కచ్చని కట్ చేసుకోవాలి. డాట్స్కి కార్డులు పెట్టేయండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా డాట్స్ పెట్టుకోండి. ఇక్కడ సెంటర్లో పెట్టచ్చు, కొంత పైకి కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ మ్యాక్సిమం సెంటర్గా పెట్టండి. సో ఇది ఫ్రంట్ బ్యాక్ 2 అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్. ఇక్కడ లైనింగ్ ఎక్కువ లేదు, లెంత్ కూడా 9 ఉంది. కింద ఎక్స్ట్రా ఉంటే కట్ చేయండి, దారాలు ఉంటే కింద ఒక లైన్ కొట్టేయండి. హ్యాండ్ లెంత్ వచ్చి మనకి 9 ఇంచ్ ఉంది. సో 9 తీసుకుంటున్నాను. పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటున్నాను. 3.5 డౌన్ తీసుకున్నాను. డౌన్ దగ్గర స్ట్రైట్ లైన్ కొట్టండి. ఇక్కడ కింద నుంచి మనకు 14 ఎక్కడికి వస్తుందో అక్కడ మార్క్ కొట్టండి. అలాగే ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ 11 వచ్చింది. సో 5.5 తీసుకోండి. ఐదో 5.5 ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ డౌన్ చాలా జాగ్రత్తగా కట్ చేయండి. కింద కార్డు పెట్టండి, పైన సెంటర్లో కూడా కార్డు తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కొంచెం డౌన్ తీసుకోవాలి. మనం ఆల్రెడీ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి డౌన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా డౌన్ తీసుకోవాలి. లావు ఉన్న వాళ్ళకి అవసరం లేదు, బక్క కొన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 చూద్దాం. బ్యాగ్ ఎక్కువ ఉంటే ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకి షేప్ పట్టీ కావాలి. షేప్ పట్టీ తీసుకుందాం. 3 ఇంచులు తీసుకుంటున్నాను. 7 ఉన్నది మనకి, ప్లస్ 1.5 ఇంచ్ లూజ్ తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచ్ యాడ్ చేశాను. ఇక్కడ 2 ఇంచ్ తీసుకున్నాను కింద విడ్త్. 2 3 క్రాస్కి డయాగ్నల్గా లైన్ కొట్టండి. షేప్ని ఎప్పుడైనా షేప్ వచ్చేలాగా తీయాలి. కింద లైన్ గీస్తున్నాను, అది కుట్టడం కోసం ఇంకో ఎగ్జాంపుల్ అంతే. అట్లా అయిపోయింది. ఇది బ్లౌజు. ఆల్రెడీ నెక్ వచ్చింది, దీనికి రెడీమేడ్ నెక్ ఇచ్చారు. పెళ్లి కూతురు బ్లౌజ్ ఇది. సో మీకు చూపించడం కోసం నేను సీదా మీద వేసి కట్ చేస్తున్నాను. నెక్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది కుట్టేటప్పుడు, అది చూసుకొని చేయాలి. ముందు సమానంగా చూసుకొని బ్యాక్ పార్ట్ వేయండి. ముందు బ్యాక్ తీసుకుందాం. ఇది సరిగా రాదు, బ్యాక్ కింద పోతుంది కొంచెం, కానీ నెక్ మాత్రం కరెక్ట్గా రావాలి మనకి. నెక్ కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసి కుట్టాలి. అది ఎక్కువ ఉన్నది, అందులో ఇన్సర్ట్ చేయాలి దాన్ని.
ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఎల్బో హ్యాండ్స్ చేతులు మంచి వచ్చేలా వేసుకుందాం. సైజ్ చిన్నగా ఉంది కాబట్టి మనకి జాయింట్లు ఎక్కడ రావట్లేదు. ఎల్బో హ్యాండ్స్ ఇవి. ఇక్కడ బ్యాగ్ తీసుకుందాం. బ్యాగ్ కూడా క్రాస్, బ్యాగ్ కాదు ఫ్రంట్. ఇక్కడ ఫ్రంట్ వస్తుంది మనకి. ఇందులో ఫ్రంట్ తీసుకుందాం. ఫ్రంట్ కొంచెం క్రాస్ వేయండి. అలాగే షేప్ తీసుకుందాం. షేప్ నేను డబల్ తీసుకుంటున్నాను స్టిఫ్నెస్ కోసం. సో ఇది బ్లౌజ్ మెజర్మెంట్స్తో కట్ చేసే విధానం. మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్లు ఉన్నా నా కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్కి నేను ఆన్సర్ చేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.